నా లైఫ్లోకి నువ్వు రాకముందు చాలా బాగుండేది. నా లైఫ్లోకి నువ్వు రాకముందు చాలా బాగుండేది నా లైఫ్. ఇలాంటి మాటలు విని ఎన్ని రోజులైంది తెలుసా? అంత ఈజీగా మర్చిపోతా అనుకున్నావా నిన్ను? ఒకప్పుడు నువ్వు అనేది నన్ను, నా లైఫ్లోకి నువ్వు రాకుంటే ఎంత బాగుండు నా లైఫ్. నువ్వు రాకముందు నేను హ్యాపీగా నవ్వుతూ ఉండేవాడిని. ఇప్పుడు నా లైఫ్ నీ వల్ల మొత్తం నాశనం అయిపోయింది. ఇన్ని మాటలు నా గుండెల్లో పెట్టుకొని కూడా నీ మీద సేమ్ ప్రేమని కంటిన్యూ చేసుకుంటే ఎందుకున్నా తెలుసా? నేను నీలాంటోడు ఇంకోటి దొరకడని కాదు, నీలాంటి ప్రేమ ఇంకోటి చూపించడానికి కూడా కాదు. 100 మంది పోతుంటారు రోడ్ మీద, అర్థమైందా? ఒక ఆడది సైగ చేస్తే వాడు రావడం ఎంతసేపు చెప్పు? 1 నిమిషంతో పని, అంతే. నేను నిన్నే కావాలనుకున్నది, నేను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నది, నువ్వు నా లైఫ్ లాంగ్ నాతో ఉండాలి అనుకున్నది, నాకు వేరే మగాడు దొరక్క కాదు. కానీ ఆ వచ్చే మొగాడితో నేను లైఫ్ లాంగ్ కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటానా లేదా అని నేను నీకు బాగా అలవాటైపోయా. ఎంతలా అంటే చిన్నప్పుడు మా నాన్న నేను తొలిసారి తన భుజాల పైన ఎగిరినప్పుడు జారి కింద పడిపోతుంటే, కాదు తల్లి నువ్వు కింద పడ్డావు కదా, నీకు నొప్పి లేసిందా? ఏం కాదులే, తగ్గిపోద్ది అని నన్ను లాలిస్తాడు చూడు. అప్పుడు చూపించే ప్రేమ ఉంటుంది చూడు, అంతగా నేను అడిక్ట్ అయిపోయా. అంతగా మా నాన్న దేవుడు తీసుకెళ్ళినప్పుడు అనుకున్నా నేను, ఏంది నాకు ఇష్టమైనవన్నీ నువ్వు తీసుకెళ్తున్నావు అనేసి. నువ్వు వచ్చినప్పుడు సేమ్ అదే ఫీల్. నేను ఇంతగా నేను ఇష్టపడితే నాకు నచ్చిన వాళ్ళని దేవుడు తీసుకుపోతాడు, నేను నిన్ను ఎక్కువగా ఇష్టపడొద్దు అనేసి అనుకున్నా. కానీ అది నా వల్ల కాలేదు. నిన్ను ఇష్టపడ్డా, ఆ దేవుడు నా హ్యాపీనెస్ని చూడలేక నిన్ను కూడా లాక్కెళ్ళిపోయిండు. ఫైనల్గా నిజం చెప్తున్నా, స్టిల్ ఒక అమ్మాయికి పెళ్ళి అయినా కాకపోయినా ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు ఎప్పుడైనా సరే. ఎందుకు అనంటే, ఒక అబ్బాయి ఈజీగా మందు దాగి అలా ఫ్రెండ్స్తో అమ్మాయి గురించి చీప్గా బ్యాడ్గా మాట్లాడి దాని క్యారెక్టర్ని బ్యాడ్ చేసి అది అదిరా అది ఇదిరా అని చెప్పేసి ఈజీగా మర్చిపోతాడు ఒక అమ్మాయిని. అదే ఒక అమ్మాయి తనే ప్రాణమని చూపిస్తారు బాగా వీడియోలు అమ్మాయిల మీద తప్పు ఉన్నట్టు. కానీ అందరు అమ్మాయిలు అట్లా ఉండరు. ఒక అమ్మాయి ప్రాణం కన్నా ఎక్కువ ఒక అబ్బాయి అనుకున్నప్పుడు, వాడిని వదిలిపెట్టినప్పుడు ఆ అమ్మాయి ఫీల్ ఉంటుంది చూసారా, ప్రాణం పోయింది అన్నట్టుగా. ఆల్మోస్ట్ ఇంకా అక్కడ తల్లిదండ్రుల మాటలు కాదనలేక, ఇక్కడ కావాల్సినవన్నీ వదులుకోలేక తను పడుతున్న నరకం ఉంటుంది చూసినావా, అమ్మో ఫేస్ చేయలేము అసలు మనం. ఎంత అంటే చెప్పలేము అది. నాన్న నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన, ఆ అబ్బాయిని నాకు పెళ్లి చేస్తావా అని వాళ్ళను అడగలేము. ఒరేయ్ నువ్వు వెళ్ళి మాట్లాడు మా నాన్న మా అమ్మతో, వాళ్ళు ఒప్పుకుంటారు అని వీడికి చెప్పలేము. ఎందుకు తెలుసా? వీడెళ్ళి మాట్లాడితే అక్కడ మా అమ్మ నాన్న ఎక్కడ ఒప్పుకోరు, వాడిని ఏదైనా మాట అంటారేమో, వాడిని ఏదైనా తప్పుగా మాట్లాడి కొడతారేమో అని ఒక చిన్న భయం. అమ్మ నాన్నకి వెళ్ళి నేను చెప్పాలంటే నా గురించి వీళ్ళు తప్పుగా అనుకుంటారేమో, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తే అమ్మాయి ఇట్లా చేసిందనేసి నన్నే తప్పు పడతారేమో అని ఒక చిన్న భయం. ఎన్ని ఉంటాయి అనుకున్నారు అమ్మాయిలకి? చిన్న విషయం అనుకున్నారా? ఒక అమ్మాయిని తప్పు పట్టే ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకు అనే ముందు ఆ అమ్మాయి వెనుకున్న కారణాలు వెతకండి. కానీ ఆ అమ్మాయిని ఎలా బ్లేమ్ చేయాలని వెతకకండి ప్లీజ్. నేను ఇదే చెప్పాలనుకున్నా, మీ ముందుకు వచ్చి ఇదే చెప్తున్నా. నాకు సరిగా చెప్పడం రాకపోయినా కూడా నేను చెప్తున్నా. ఎందుకు అనంటే నేను ఇది నా కళ్ళతో చూసిన స్టోరీ, సో అందుకే మీ ముందు షేర్ చేసుకున్నా. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. బాయ్.